ఈ చెట్టు మామూలు చెట్టు కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హా, పచ్చని చెట్టు. ఏం చెప్పావురా? చూస్తే తెలుస్తలేదా ఆ చెట్టు పచ్చదే అని? తగలబెట్టండి సార్. ఇది చాలా మందికి పచ్చ చెట్టు అని తెలియదు, అందుకే చిన్న క్లారిటీ ఇచ్చా. సర్లే పాయింట్కి రా. ఈ చెట్టు మామూలు చెట్టు కాదు. వ్రేయ్, సారీ, చిన్నప్పటి నుంచి ఇంతేరా నేను. ఎంత ఆశగా నేనేదో ఎక్కాలు నేర్చుకున్నా. నేను 5 మూళ్ళ ఎంత అని అడిగితే చెప్పలేను. 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10, 5 మూళ్ళ 15 అంటేనే నేను సమాధానం చెప్పలేను. అది అలవాటు అయిపోయింది నాకు. నేను కూడా అంతే చిన్నప్పటి నుంచి. మధ్యలో అడిగితే చెప్పలేను, మళ్ళీ ఫస్ట్ కానించి రావాల్సిందే. అయితే ఆ డేస్ మన కేటగిరీలు చాలా మంది ఉంటారేమో. ఏంటి బాబన్న? ఖచ్చితంగా ఉంటారు. సరే, అత్తారింటికి దారేది సినిమా చూసావు కదా? చూసినన్నా. ఆ సినిమాలో అబద్ధం చెప్పే ఆకులు రాలే చెట్టు ఉండే. ఆ చెట్టు ఇది తాత, ఈ చెట్టు. అవునా? అయితే అవ్వెక్కడా? తాత చేసే పనులు అవ్వకి నచ్చక విడాకులు తీసుకుంది. మరి ఇప్పుడు అవ్వెక్కడా? ఇంకో తాత దగ్గర. పాపం తాత ఇంకో అవ్వని చూసుకున్నందుకే అవ్వ విడాకులు తీసుకుంది. అయినా సినిమాల్లో చెట్టుకు పోలిక లేదే. హైదరాబాద్ తీసుకుపోయే దారి మధ్యలో తాత విత్తనాలు కల్తీ చేశారు. సరే, ఇప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు? నాకు నీ దగ్గర నుంచి కొన్ని నిజాలు తెలియాలి, అందుకే తీసుకొచ్చిన ఈడికి. పదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ చెట్టుకు అబద్ధాలు చెప్తే ఆకులు రాలే శక్తి రావాలి అంటే ఒక మంత్రం చెప్పించాలి. ఏందది? అవసరపడొద్ది. ముందు మన పంచభూతాలు దగ్గరికి తీసుకురావాలి. గాలి గట్టిగా పీల్చుకోవాలి. తకముడిది ముల్లి గాలి పీల్చుకోవాలి. తాకముడిదిగా. కంగారు పడొద్దు. మంత్రం శపించే ఆసనం అయ్యింది. ఊ అంటావా చెట్టు, ఊ అంటావా చెట్టు. నీకు కూడా తెలిసిందే అట్టుంది ఈ మంత్రం. థ్యాంక్స్ లాట్ అండి. నాకేంది, భారతదేశానికి మొత్తం తెలుసు. సరే, ఇప్పుడు నీ మంత్రం కొనసాగించు. ఊ అంటావా చెట్టు, ఊ అంటావా చెట్టు. టటా. చాలు, చెట్టుకు పవర్ వచ్చేసింది. కావాలంటే ఏదైనా చెప్పు చూడు, అబద్ధం అయితే ఆకులు రాలుతాయి. మరి మన యూట్యూబ్ ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారు. ఏదో తేడాగా ఉందేంటి? ఏమన్నా ఆకులు రాలుతున్నాయేంటి? అబద్ధమా? ఏంద్రా ఇది? యూట్యూబ్నే నమ్ముకొని ఉన్నాము. నువ్వు చెప్పింది అబద్ధమని నాకు కూడా తెలుసు. ఎట్టా తెలుసు? నువ్వు ఏం చెప్పినావు? మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారని. మనకి రాబోయేది 2 మిలియన్స్. మనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారా మనకి? ఇంకా ఏం చేసేది? అట్టా అనుకొని సాటిస్ఫైడ్ అయ్యాల్సిందే. అసలు సబ్స్క్రైబర్ల మాట ఎవరెత్తమన్నారా నిన్ను? అంటే వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. గొప్ప మనసు వాళ్ళకి ఉంది. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది. నీ దగ్గర నిజాలు రాబట్టనిక ఇక్కడికి తీసుకొచ్చిన. నేను అసలైన ఘట్టం ఇప్పుడు మొదలవుతుందిరా. ఏ క్వశ్చన్లు అడుగుతాడో ఏమో, దొరికిపోతామా?